2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమ్మా గారు. నమస్తే అమ్మా. కుంభరాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విద్య పరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి 15 రోజుల్లో అనుకూలిస్తున్నాయి అంటారు? ముందుగా అసలు ఈ డిసెంబర్ మాసంలో ఈ 15 రోజుల్లో ఏ గ్రహ సంచారములు ఈ రాశి మీద ఎఫెక్ట్ చేస్తున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశిలోంచి రవిగ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందమ్మా. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం కూడా వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతోందండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగానే గురుగ్రహ సంచారం డిసెంబర్ మాసం నుంచి మిథున రాశిలో సంచారం చేయడము, కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేయడము, బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం చేయడము, కుజగ్రహ సంచారము ధనస్సు రాశిలో సంచారం చేయడము, రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోను, శనిగ్రహ సంచారము మీనరాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే అమ్మా ఈ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా అఖండమైనటువంటి రాజయోగం కనబడుతోందండి. చాలా అద్భుతమైనటువంటి రాజయోగం అన్నమాట. అయితే ఈ 15 నుంచి 30 మధ్యలో ఏ గ్రహ సంచారాలు మార్పులు కనబడుతున్నాయో మనం చూస్తే కనుక డిసెంబర్ 17వ తారీఖున రవి అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. అంటే దశమంలోంచి లాభంలోకి అన్నమాట. చాలా బాగుంటుంది. తర్వాత కుజుడు కూడా ఆల్రెడీ డిసెంబర్ 7వ తారీఖునే మారారండి. 11వ స్థానంలో సంచారము. డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం అనేటువంటిది వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతోంది. శుక్రబలం అనేటువంటిది లేదు. మిగతా గ్రహ సంచారాలు మనం చూస్తే మిథునంలో గురుగ్రహ సంచారం అలాగే కొనసాగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం అలాగే కొనసాగుతోంది. వృశ్చిక రాశిలో బుధుడు అలాగే కొనసాగుతూ రాజయోగాన్ని కలగజేస్తున్నారు. లాభంలో రవికుజులు రాజయోగాన్ని ఇస్తూ శుక్రబలం అనేటువంటిది లేదు. తరువాత లగ్నంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయంలో శనిగ్రహ సంచారము కనబడుతోందండి. ఈ క్రమంలో మనం చూస్తే 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. మొట్టమొదటిగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే లగ్న రాహువు ఈ 15 రోజులే కాదండి, వచ్చే సంవత్సరం చివరి వరకు కూడా లగ్న రాహువు అనేటువంటి ఆయన ఉంటారు. అంటే అనుకోని విషయాల్లో తగాదాలు కానీ, ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ దేనివల్ల వస్తాయంటే వీళ్ళు చేతులారా చేసుకునేటువంటి తప్పుల వల్లే వస్తాయి. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. అలవాట్లు కానీ వ్యసనాలు కానీ ఏదైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. లేకపోతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఖచ్చితంగా వస్తాయి. ద్వితీయంలో శనిగ్రహ సంచారం కనబడుతోందండి. దీనివల్ల ఏంటి, ఏలినాటి శనిలో లాస్ట్ ఫేజ్లో ఉన్నారనమాట. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శనిలో అప్పులు, రుణ బాధలు, అంటే ఎలా అంటే ఏదైనా వస్తుంది, ఆ బ్యాక్ డోర్లో జాబ్ వచ్చేస్తుందని చెప్పి 10 లక్షలు అక్కడ కట్టేస్తారు. వస్తుంది కానీ అది రాదండి. ఆ డబ్బు మళ్ళీ ఇక్కడ అప్పు పే చేయడానికి ఇక్కడ మళ్ళీ డబ్బు ఇబ్బంది పడతారు. సో ఇలాగ ఆశపడి నిరాశపడడం అన్నమాట. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. కాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఏదైనా ఒక పని మీద అలసిపోయేంత వరకు తిరిగి అలసిపోవడం, ఇలా ఉంటుందన్నమాట. సో ఈ ద్వితీయంలో శని ఎప్పుడు కూడా విద్యలో ఆటంకాలు, ఫైనాన్షియల్లీ మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ ఇలాంటివి కలగజేస్తుంటారు. అయితే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది ఏంటంటే డిసెంబర్ మొదట్లోనే గురువు అనేటువంటి ఆయన వీళ్ళకి 8వ స్థానంలోకి వచ్చారండి మళ్ళీ. దీనివల్ల ఈ 15 రోజుల్లో కూడా గురుబలం బాగుండడం వల్ల రాజయోగం అనేటువంటిది పడుతుంది. దేనివల్ల, గురువు ఎవరండి, 2nd అండ్ 11th లార్డ్. 2nd లార్డ్ అంటే ధనస్థాన అధిపతి. డబ్బు విపరీతంగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత సొసైటీలో మంచి పేరు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా తప్పకుండా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. ఆగిపోయినటువంటి డబ్బులన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలండి, ముఖ్యంగా పంచమంలో ఉన్నారు కాబట్టి సంతాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ తోడబుట్టిన వాళ్ళతో ఉండేటువంటి ఈ తగువులు కానీ, కలహాలు కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక మీకుంటే తప్పకుండా విదేశాలు వెళ్ళడానికి అన్నీ కూడా అనుకూల సమయము. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ, నూతన స్టార్టప్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటుందండి, పంచమంలో గురుడు కాబట్టి. తర్వాత ఏంటి అంటే దశమంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తోందమ్మా. దశమంలో బుధుడు అనుకూలిస్తున్నారంటే ఇక్కడ ఏంటి అంటే బుధుడు అనేటువంటి ఆయన విద్యార్థులకి మంచి చేస్తారు, వ్యాపారస్తులకే మంచి చేస్తారు. కాబట్టి ఎవరైతే కెరీర్లో ఈ చదువుకునేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి రాజయోగం అన్నమాట. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, ఫుడ్ బిజినెస్లు కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. బుధుడు బాగున్నారు కాబట్టి. అండ్ ఈవెన్ ఇంకొక విషయం మనం చూస్తే కనుక 7వ స్థానంలో కేతు కనబడుతున్నారండి. దీనివల్ల ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా. అదేంటంటే
మ్యారిటల్ లైఫ్ లో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఒడిదుడుకులు కనబడతాయి, అప్స్ అండ్ డౌన్స్ అనమాట. సో కొంచెం ఆ విషయంలో అయితే జాగ్రత్త పడాలి. సప్తమ కేతువు కాబట్టి ఎలా అంటే ఈ పార్ట్నర్ విషయంలో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత సరిగ్గా లేకపోవడం కానీ, కొంచెం ప్రశాంతత లేకపోవడం కానీ, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఉంటాయి. తర్వాత లాభంలో మనం చూస్తే అసలైనటువంటిది రవి కుజగ్రహ సంచారాలు 17 తర్వాత పరిపూర్ణమైన బలాన్ని ఇస్తూ ఉన్నారండి. దీనివల్ల రవి ఎప్పుడైతే అనుకూలిస్తారో రాజకీయ నాయకులకి పదవీ యోగం పడుతుంది. మీరు సరైనటువంటి స్ట్రాటజీస్ వేసుకుని వెళ్ళగలిగితే పదవీ యోగము, గౌరవ మర్యాదలు, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం, అనారోగ్య సమస్యలు తగ్గడం, శత్రుబాధల నుంచి బయటపడడం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ నెలలో అండి. చాలా బాగుంటుంది అఖండంగా. తర్వాత కుజుడు కూడా 11th హౌస్లో యోగిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ, భూ వివాదాలు కానీ, వ్యవసాయం కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే వివాదాలు, గొడవలు, కలహాలు, సెటిల్మెంట్స్ ఇలాంటివి ఏవైనా ఉంటే, ఈ శత్రువుల మీద విజయాన్ని సాధించాలనేటువంటిది ఏదైనా ఉంటే అది కూడా 11th కుజుడు అనుకూలించడం వల్ల తప్పకుండా అనుకూలిస్తాయి. చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి 15 రోజుల్లో. అయితే కుజుడు బాగున్నారు కాబట్టి ఏదైనా ల్యాండ్ కానీ, వాహనాలు కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుందమ్మా. గురు, బుధ, కుజ ముగ్గురు కూడా అనుకూలిస్తున్నారు మనం చూస్తే కనుక. కాకపోతే 11th శుక్రుడు బాగాలేదండి. దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7th కేతు వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్నగా మనస్పర్ధలు ఉంటాయని చెప్పుకున్నాం. అది దీనికి ఒక కన్ఫర్మేషన్ అనమాట. కుజుడు బాగాలేదు కాబట్టి దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఏంటి అంటే శుక్రుడు బాగాలేదు కాబట్టి సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ, విమెన్ క్లాతింగ్ బొటిక్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఫర్నిచర్ షాప్స్ కానీ, శుక్రబలం లేనటువంటి వాళ్ళందరికీ ఆర్టిస్టిక్ టాలెంట్స్ అన్ని కూడా శుక్రుడేనండి. వాళ్ళందరికీ కూడా కొంచెం సామాన్యంగానే ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు బాగాలేదు. సో మీరు ప్రయత్నానికి, కష్టానికి తగిన ప్రతిఫలం, గురుడు ఉన్నారు కాబట్టి బాగున్నారు కాబట్టి ప్రయత్నం చేస్తే అన్ని అనుకూలిస్తాయి. సో ఖచ్చితంగా అనుకూలిస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి 15 రోజుల్లో అఖండమైనటువంటి దివ్యమైనటువంటి రాజయోగం కనబడుతుంది. ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు. కాకపోతే చిన్న చిన్న గ్రహ సంచారాలు బాగాలేదు కాబట్టి ఆరోగ్యము, ఆర్థికము, దాంపత్య జీవితము ఈ 3 విషయాలను కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. వృధా ఖర్చులు చేయొద్దు, వృధా ప్రయాణాలు చేయొద్దు, అనవసరమైన మాటల వల్ల తగులు తెచ్చుకోవద్దు. మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయమ్మా. కలిసి వచ్చే రంగు ఏంటి 15 రోజుల్లో వీళ్ళకి ఉమాగారు? కుంభరాశి వాళ్ళకి ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుందండి. నెంబర్ కలిసి వచ్చే నెంబర్ 1 చాలా బాగుంటుంది. కలిసి వచ్చే వారం ఆదివారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే గోచారంతో పాటుగా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.